హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మెమరీస్ ఆఫ్ అన్హా. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నా. యాక్చువల్లీ రేపు June 1 మా అన్నయ్య బర్త్డే. లాస్ట్ టైం అయితే మేము జేపీ దర్గా దగ్గరికి వెళ్ళినాము సెలబ్రేషన్స్ కోసము. ఈ ఇయర్ అయితే ఎక్కడికి వెళ్ళట్లేదు. ఇంకా మా అన్నయ్యకి కూడా నార్మల్గా ఎవ్రీ ఇయర్ మమ్మీ గోల్డ్ ఇస్తుంది. ఈసారి గోల్డ్ గిఫ్ట్ ఇవ్వట్లేదు అనమాట. సో ఈసారి గోల్డ్ గిఫ్ట్ ఇవ్వట్లేదు, కొంచెం డిఫరెంట్గా ఇద్దాం అన్నట్టు ఒకటైతే ప్లాన్ చేసింది. అది కూడా ఇప్పుడే ప్లాన్ చేసింది, ముందు చేసిందేమో నాకు తెలియదు కానీ నేను ఇప్పటిదాకా వస్తే చెప్పింది అనమాట బయటికి వెళ్దాము అన్నది. ఎక్కడికో ఇప్పుడు మీకు చూపిస్తా. ఏం గిఫ్ట్ ఇవ్వాలనుకుంటున్నావు చెప్తావా? అక్కడికి వెళ్ళాక సో అక్కడికి వెళ్ళాక చూపిస్తే చూసేయండి. మా అన్నకి సర్ప్రైజ్ ఇవ్వడానికి అని చెప్పేసి మేమైతే బయటికి వెళ్తున్నాము. సో ఇంకా మేమైతే ఆటో బుక్ చేసుకున్నాము. నేను, మా తమ్ముడు, మా మమ్మీ ముగ్గురం కలిసి వెళ్తున్నాము. నేను మా మమ్మీ వాళ్ళ ఇంటికి ఈవినింగ్ 5:30కి అట్లేమో పోయినా. అట్లయితే మా మమ్మీ ఒక సర్ప్రైజ్ ఇద్దాం అనుకుంటున్నా అన్నకి. అది మనం బయటకి అయితే వెళ్దాం రేపని చెప్పింది. నేనేం చెప్పినంటే రేపు ఏమొద్దులే ఇప్పుడే వెళ్ళిపోదాం అని చెప్పేసి ఆన్లైన్ లో చూసి మేమైతే ఇక్కడికి వచ్చినాము. ఇక్కడికంటే ఎక్కడికి వచ్చినామని ఎవరైనా గెస్ట్ చేయండి. నాకు తెలిసి తమ్నైల్ చూస్తుంటే కొంచెం అర్థమైపోయి ఉంటది. అండ్ నేను ఆల్రెడీ వీడియో కూడా పెట్టినా కదా షార్ట్, అది కూడా చూసిరు కాబట్టి మీకు ఆల్రెడీ తెలిసి ఉండిపోతుంది నేను ఏం వీడియో పెడుతున్నా అని. అండ్ మమ్మీ ఏ సర్ప్రైజ్ ఇచ్చిందో కూడా ఆల్మోస్ట్ అందరికీ తెలిసిపోయింది. సో మేమైతే మా దగ్గరలో ఉన్న దిల్షనార్ ప్లేస్కి అయితే వచ్చినాము. మా మమ్మీ టాటూ వేయించుకుంటా అన్న పేరు అని చెప్పింది, అందుకనైతే మేము ఇక్కడికి వచ్చినాము. మమ్మీ అయితే ఇదే సర్ప్రైజ్ ఇద్దాం అనుకుంది అన్నకి ఈసారి. మా ఇంట్లో పెద్దగా ఎవరికంత ఇష్టం ఉండదు టాటూస్ వేయించుకోవడము, బట్ నాకైతే మస్తు ఇష్టం అనమాట. అంటే నేను వేయించుకోవడం కాదు, నా పేరు మా మమ్మీ, మా అన్న, మా హస్బెండ్ లేకపోతే మా డాడీ ఉన్నప్పుడు మా డాడీకి చెప్తుండే నా పేరు వేయించుకో అని. నేను కాలేజ్ ఫెస్ట్ లో ఒకసారి డాడీ అని టెంపరరీ టాటూ వేయించుకున్నా. మా డాడీ అయితే మస్తు ఫీల్ అయిపోయింది అనమాట. ఎట్లా వేయించుకున్నావు, నొప్పి లేచిందా అని. టెంపరరీ టాటూ అంటే జస్ట్ స్టిక్కరే కదా, అది 2-3 days లో పోయిందనమాట. ఇంకా నేను నైట్ పడుకున్నా, మార్నింగ్ లేచే వరకు మా డాడీ నా హ్యాండ్ పట్టుకొని చూస్తుండు, అసలు నొప్పి లేవలేదా అది ఇది అని చెప్పేసి బాధపడ్డాడు కొద్దిసేపు. అయితే నేను ఏం నొప్పి లేవలేదు, జస్ట్ స్టిక్కర్ మాత్రమే అని చెప్పిన. ఇంకొకసారి అయితే అస్సలు వేయించుకోకని చెప్పిండు. మా ఇద్దరికి అంత బాండ్ ఉంటుండే, నాకు సడన్ గా స్ట్రైక్ అయిందనమాట. అందుకని మీతో కూడా షేర్ చేస్తున్నాయి. సో ఇంకా మేమైతే ఫైనల్ గా సత్య టాటూస్ కి అయితే వచ్చేసినాము. అండ్ వాళ్ళ రిసీవింగ్ కూడా చాలా బాగుంది. మా మమ్మీ వేయించుకున్నాక చాలా మంది చూసి మేము కూడా వేయించుకుంటామని చెప్పిర్రు. ఇంకా నేను కూడా వాళ్ళకి లొకేషన్ అంతా షేర్ చేసిన. నేనైతే టాటూ స్టూడియోకి ఫస్ట్ టైం అనమాట రావడము. గోవా వెళ్ళినప్పుడు నార్మల్ గా బయట చూసినా గానీ ఇంకా లోపలికి వెళ్ళి అయితే మేమైతే ఏం చూడలేదు ఎట్లా ఇస్తారని. సో ఇక్కడికి వచ్చినాక మనమైతే నేమ్ చెప్పాలి. అండ్ ప్రైజెస్ కూడా మనకి ఎన్ని లెటర్స్ ఉన్నాయి ఇంకా సైజ్ బట్టి ఉంటుంది. అండ్ మనం ఎలాంటి మోడల్ వేయించుకుంటున్నామో దాన్ని బట్టి కూడా వీళ్ళ ప్రైస్ అయితే పెడతారు. మనకైతే చాలా ఆప్షన్స్ ఇస్తారు వీళ్ళు, ఇంకా మనమే మంచిగా చూస్ చేసుకోవాలి మనం ఎట్లా ఏ స్టైల్లో వేయించాలనుకుంటున్నాం అనేది. ఇంకా మేమైతే థర్డ్ వన్ అయితే సెలెక్ట్ చేసుకున్నాము. నాకైతే అది నచ్చింది, ఇంకా అందుకని ఇంకా అదైతే మమ్మీకే ఇస్తున్నా. ఇంకా వాళ్ళు కూడా మన హ్యాండ్ సైజ్ అయితే వాళ్ళే చూసి మనకు సజెస్ట్ చేస్తారు, ఇదైతే బాగుంటది ఇదైతే బాగుంటది అని చెప్పేసి. ఇంకా నేనైతే మా మమ్మీని అడుగుతున్నా ఆర్ యూ ఎక్సైటెడ్ అని. మా మమ్మీ అయితే ఎస్ అని చెప్తుంది, ఎందుకంటే ఫస్ట్ టైం కదా టాటూ వేయించుకోవడం. అండ్ ఆమెకి వాళ్ళ కొడుకు మీద అంత ప్రేమ ఉందన్నమాట. టాటూ వేయించుకుంటేనే ప్రేమ ఉన్నట్ట అని అంటే అట్లేం లేదు. మా మమ్మీ నన్ను మా అన్నయ్యని చాలా అంటే చాలా సపోర్ట్ చేస్తుంది. లైక్ ఒకరిని ఎక్కువ ఒకరిని తక్కువ అన్నట్టు చూడదు, ఇద్దరిని ఈక్వల్ గా చూస్తుంది. మా అన్నయ్య అక్కడున్నా కూడా మా అన్నయ్యకి ధైర్యం అంటే మా మమ్మీయే. ఎందుకంటే నా కోసం మా అన్న కోసం మా మమ్మీ ఎంత కష్టపడడానికైనా కూడా రెడీగా ఉంటది అనమాట. నా ఇద్దరు పిల్లల కంటే నాకు సంతోషం ఏది కాదు అని చెప్తుంది. లైక్ మాకు నచ్చినట్టు ఉండనిస్తుంది. ఎందుకంటే ఈ కాలంలో ఎప్పుడు ఎవరు ఎట్లా ఏ సిచ్యువేషన్ లో ఎట్లా అయిపోతుందో ఎవరికి తెలియదు కదా, అందుకని ఉన్నన్ని రోజులు హ్యాపీగా ఉండాలని చెప్పేసి మా మమ్మీ చెప్తుంది మాకు. నేను రీసెంట్ టైమ్స్ లో ఎట్లా చూసినంటే పేరెంట్స్ వాళ్ళ కన్న పిల్లల్ని ఈక్వల్ గా కూడా చూడలేకపోతున్నారు. అందరూ కాదు, ఒక 5% పేరెంట్స్ అయితే అట్లా ఉన్నారు. ఒకరినొకలా ఇంకొకరిని ఒకలా చూస్తున్నారు. ఆ విషయానికి వస్తే నేనైతే అదృష్టవంతురాలే, నేను మా అన్న. ఎందుకంటే మా మమ్మీ ఇద్దరిని ఈక్వల్గా ట్రీట్ చేస్తుంది, ఈక్వల్గా చూసుకుంటుంది కాబట్టి. ఇంకా టాటూ విషయంకి వచ్చేస్తే ఇప్పటిదాకా ఆల్రెడీ మనం నేమ్ అయితే సెలెక్ట్ చేసుకున్నాం కదా, ఆ సెలెక్టెడ్ నేమ్ అయితే వాళ్ళు ఏదో ప్రింట్అవుట్ తీసి ఏదో చేస్తారనమాట, లైక్ స్టిక్కర్ టైప్ అయితే చేసేస్తారు. సో వాళ్ళైతే లోపలికి వెళ్ళి వాళ్ళ ప్రాసెస్ అయితే వాళ్ళైతే స్టార్ట్ అయితే చేసేసారు. అప్పటి వరకు మేము బయట వెయిట్ చేస్తూ ఉన్నాము. ఇంకా మేమైతే స్టూడియో మొత్తం చూస్తున్నాము. ఇంకా తర్వాత అయిపోయింది, లోపలికి అయితే రండి అని చెప్పేసరికి ఇంకా నేను మా మమ్మీ అయితే లోపలికి వెళ్తున్నాము. ఇంకా లోపలికి వెళ్ళాక నేనైతే స్టూడియో మొత్తం చూస్తున్నా. లైక్ వాళ్ళు టాటూస్ వేశారు కదా, ఫ్రేమ్స్ ఉన్నాయన్నమాట. ఆ టాటూ ఫ్రేమ్స్ అన్నీ అయితే చూస్తున్నా ఎట్లా వేసారు అని చెప్పి. ఫస్ట్ అయితే వాళ్ళైతే ఫోమ్ వేసి మొత్తం క్లీన్ చేస్తారనమాట, లైక్ హ్యాండ్ ని. ఏమన్నా హ్యాండ్ కి హెయిర్ ఉన్నా అది మొత్తం అయితే వచ్చేస్తుంది అనమాట. హెయిర్ అయితే మొత్తం రిమూవ్ అయిపోయింది. అండ్ హ్యాండ్ అనేది కూడా క్లీన్ అవుతుంది అనమాట టాటూ వేసే ప్లేస్ లో. అది క్లీన్ చేశాక ఏదో అయితే అప్లై చేసిరు, అది నాకు కరెక్ట్ గా తెలియదు వాళ్ళు ఏం అప్లై చేసిరు అనేది. తర్వాత వాళ్ళైతే స్టిక్ చేస్తారనమాట. నేమ్ ఆల్రెడీ మనం చూసాం కదా వంశీ అని చెప్పి, అదైతే స్టిక్ చేసిరు. ఇట్లా స్టిక్ చేసి తీసే వరకు ఇట్లా నేమ్ అయితే మన హ్యాండ్ మీద ప్రింట్ పడిపోతుంది. ఇంకా కరెక్ట్ వచ్చిందా లేదా అని చెక్ కూడా చేసుకోమని చెప్తారు. ఇంకా మనకి సత్య టాటూస్ లో అయితే వాళ్ళైతే నీడిల్ కూడా చూపిస్తారనమాట, లైక్ ఎక్స్పైరీ డేట్ ఎప్పటి వరకు ఉంది, మనం ఎప్పటి వరకు యూజ్ చేయొచ్చు, ఇంకా ఫ్రెష్ ది యూజ్ చేస్తున్నామా లేదా అని అయితే వాళ్ళు మనకు చూపిస్తారు. మనం కూడా ఒకసారి చెక్ చేసుకోవాలి
చేసుకోవాలి ఎక్స్పైరీ డేట్ ఎప్పుడు ఉంది, ఇది కొత్తదా కాదా అని. ఎందుకంటే హెల్త్ ప్రాబ్లమ్స్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి ఎట్లా వేరే వాళ్ళది మళ్ళీ రీయూజ్ చేస్తే మాత్రం. సో మనకి సత్య టాటూస్ వాళ్ళు అయితే క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తూ అయితే చేస్తున్నారు. వాళ్ళు అన్ని ఫ్రెష్వి మాత్రమే యూజ్ చేస్తున్నారు. మా మమ్మీకి అయితే కొంచెం భయం స్టార్ట్ అయింది, ఎందుకంటే ఆ నీడిల్తో గుచ్చితే ఇంకా నొప్పి లేస్తుందేమో అని చెప్పేసి ఇంకా భయం అవుతుంది. ఇంకా టాటూ వేసే అతన్ని కూడా అడుగుతుంది అనమాట, లైక్ నొప్పి లేస్తుందా అని. ఇంకా అతను కూడా చెప్తున్నారు లైట్గా పెయిన్ ఉంటుంది, చీమ కుట్టినట్టు అనిపిస్తుంది అంతే, మరి ఎక్కువ పెయిన్ ఉండదని చెప్తున్నారు. ఇంకా నార్మల్గా మనమైతే రీల్స్ చూస్తున్నప్పుడు ఎవరైనా టాటూ వేయించుకుంటే టాటూ వేయించుకున్న వాళ్ళు ఏడుస్తూ ఉంటారు కదా లైక్ పెయిన్కి. ఇంకా నాకు మమ్మీ కూడా కొంచెం భయం ఉండే, లైక్ చాలా పెయిన్ అవుతుందేమో అని చెప్పి. ఇంకా నేను మా మమ్మీని అడుగుతున్నా పెయిన్ అవుతుందా అంటే పెయిన్ ఏం అవ్వట్లేదు, చాలా నార్మల్గా ఉందని చెప్పింది. ఇంకా టాటూ వేసే విధానం బట్టి కూడా ఉంటుంది, కొంతమంది ఒకలా వేస్తారు, కొంతమంది ఒకలా వేస్తారు. ఇంకా కొంతమందికి టెక్నిక్స్ తెలుస్తుంది కదా లైక్ పెయిన్ రాకుండా ఎట్లా వేయాలని చెప్పేసి. సో మేము మంచి ఆప్షనే చూస్ చేసుకున్నాం అనుకుంటున్నాము, లైక్ సత్య స్టూడియోస్కి వచ్చి టాటూ వేయించుకోవడం అయితే వితౌట్ పెయిన్ అనమాట. అంటే నొప్పి లేకుండా వేశారు. మా మమ్మీకి అయితే అసలు నొప్పి లేదు, మాకు కూడా మంచిగా అనిపించింది, లైక్ మమ్మీ పెయిన్ భరించట్లేదు కాబట్టి అని. మా మమ్మీ ఒక సైడ్ మా అన్నయ్య పేరు రాయించుకుంటుంది కదా, ఇంకొక సైడ్ అయితే నా పేరు కూడా రాయించుకోమని చెప్పిన. ఎందుకంటే మా అన్నయ్య పేరు ఒక్కటే ఉంటే ఎట్లా నా పేరు కూడా ఉండాలని చెప్పిన మా మమ్మీకి. ఒకవేళ నా బర్త్డే వరకు మళ్ళీ మా మమ్మీ వేయించుకోకపోతే ఇంకా నేనే ఈ టాటూ స్టూడియోకి వచ్చి నేనే పైసలు ఇచ్చి మరి వేపిస్తా అని చెప్పిన. అసలు టాటూస్ అంటేనే ఇష్టం లేని మా మమ్మీ ఇప్పుడు టాటూ అయితే వేయించుకుంటుంది. ఇంకా మా డాడీ ఎక్స్పైర్ అయినాక ఒకసారి అయితే అనుకుందనమాట డాడీ ఫోటో వేయించుకోవాలని. అంత ముందైతే అస్సలు ఇంట్రెస్ట్ ఉండకపోతుండే టాటూ అంటే, బట్ మా డాడీ ఎక్స్పైర్ అయిన తర్వాతనే కొంచెం మాకు ఇంట్రెస్ట్ వచ్చింది, లైక్ మా డాడీ ఫోటో వేయించుకోవాలని. తర్వాత ఇంకా డాడీ ఫోటో వేయించుకోలేదు కానీ ఇంకా అన్న బర్త్డే కోసం అని చెప్పేసి అన్న పేరైతే రాయించుకుంది. బట్ ఆమెకి ఇప్పటికీ ఇంట్రెస్ట్ ఉంది, లైక్ మా డాడీ ఫోటో వేయించుకోవాలి హ్యాండ్ మీద అన్న. సో ఫైనలీ టాటూ కూడా కంప్లీట్ అయిపోయింది. బ్రదర్ అయితే చాలా బాగా వేశారు. ఇంకా డూస్ అండ్ డోంట్స్ అయితే చెప్తున్నారు అనమాట, ఏం చేయాలి ఏం చేయొద్దని. లేయర్ వస్తుంది, ఆ లేయర్ మాత్రం పీల్ కానీ స్క్రాచ్ కానీ చేయాలి. అంటే దుద్ద పుండు వాడేటప్పుడు దుద్ద పెడుతుంది కదా, ఆ దుద్ద పెట్టేటప్పుడు దాన్ని పీకడం కానీ గొప్పడం కానీ అసలు చేయదు. ఇంకోటి దీనికి డైరెక్ట్ సన్కి ఎక్స్పోజ్ కావాలి, వాటర్ వెళ్ళేటప్పుడు కంపల్సరీ ప్రొటెక్షన్ తీసుకొని రండి. అంటే వ్యాక్సిన్ పెట్టేసుకొని అట్లా కొంచెం థిక్ చేసుకుంటే కొంచెం మనకు మందం ఉంటుంది కాబట్టి వాటర్ పడ్డా మనకి దానికి జరగదు. ఒక 1 వీక్ వరకు 1 వీక్ వరకు వాటర్ పడకుండా చూసుకోవాలి. బ్యాంగిల్స్ కానీ వాచ్ కానీ ఏం పెట్టద్దు. దీని మీద లేయర్ వస్తుంది, మెయిన్ థింగ్ ఒక 3-4 డేస్కి వస్తుంది. ఆ లేయర్ మాత్రం పీల్ కానీ స్క్రాచ్ కానీ చేయదు. అంటే ఇప్పుడు మనం పూర్వం ఆడేటప్పుడు దుర్ద పెడుతుంది కదా, ఆ దుర్ద పెట్టేటప్పుడు ఇచ్చింగ్ వస్తుంది, అది పీకప్ దాన్ని. ఓకేనా, అది పీకినాం అనుకో టాటూ ఎక్కడైతే పీకిరో అక్కడ డెడ్ స్కిన్ అనేది అది వెళ్ళిపోతుంది. దాన్ని పీకితే ఆడ లైట్ అయిపోతుంది. పీకప్ దాన్ని మాయిశ్చరైజర్ వస్తుంది ఒకటి, డైలీ మార్నింగ్ ఈవినింగ్ అప్లై చేసుకోవాలి ఒక 1 వీక్ వరకు. 1 వీక్. ఓకే. ఫుడ్ ఐటమ్స్ ఆలుగడ్డ, వంకాయ, శనగపిండి, పల్లి చట్నీ, ఇంకా దుర్గబెట్ట ఐటమ్స్ తినాలి, అది తీసుకుంటాం. ఓకే. సో టాటూ వేయించుకోవడం అయిపోయింది కదా, ఇంకా మేమైతే ఇంటికి స్టార్ట్ అయిపోతున్నాము. ఇంకా మా అన్న కూడా కాల్ చేసిండు, బయటికి వచ్చినాం షాపింగ్ చేయడానికి అని చెప్పేసి కాల్ అయితే కట్ చేసినాం మా అన్నతోనైతే. ఎందుకంటే చెప్తే సర్ప్రైజ్ ఉండదు కదా, అందుకని చెప్పలేదు. సో మీరు కూడా ఎవరైనా టాటూ వేయించుకోవాలంటే సత్య టాటూస్కి అయితే విజిట్ అవ్వండి. ఇంకా మేమైతే ఇంటికి వెళ్ళి ఇంకా తినేసి కొద్దిసేపు అయితే ఒరిగినాము. తర్వాత ఇంకా 12 అయితే అయింది. ఇంకా మా అన్నయ్యకి అయితే వీడియో కాల్ చేస్తున్నాం అనమాట, నేను మా చెల్లి మా మమ్మీ అందరం ఫ్యామిలీ మెంబర్స్. హ్యాపీ బర్త్డే అన్న. మమ్మీ నీకు ఒక సర్ప్రైజ్ ఇస్తుంది, షాక్ అయ్యావా అన్న. ఏమని గెస్ట్ చేయలేదా, ఏం గిఫ్ట్ ఇస్తుంది? గెస్ట్ చేయి, ఏం గిఫ్ట్? ఏమొచ్చిందా లొకేషన్లో? దిల్షనర్ పెట్రోల్ అంటే ఏమన్నా ఉందా అక్కడ షాప్లో? నువ్వేమన్నా సర్ప్రైజ్ ఎక్స్పెక్ట్ చేస్తున్నావు? మమ్మీ ఏమి ఇస్తా అనుకుంటున్నావు అడిగాము. గోల్డ్ ఎక్స్పెక్ట్ చేస్తున్నావు వేరేనా? పైసలు లేదు, ఖర్చు చేద్దాన్ని ఎక్స్పెక్ట్ చేస్తాను. చూడండి గైస్, తల్లి కొడుకు ప్రేమ. 1 2 3 చూపి. ఎందుకమ్మా ఎందుకమ్మా వంశీ అని కొట్టించుకుంది. పైసలు వేస్ట్ కావద్దు నువ్వే. ఇదైతే తక్కువ రేటు, చీప్ 2500, అందుకే కొట్టించుకుంది. ఇదే సర్ప్రైజ్, దీనికి ఇష్టం తెలుసు నాకు, అందుకే నా పేరు కొట్టించుకోని కొట్టించుకోలే. వంశీ అని కొట్టించుకుంది. వీడియో మేము 9 గంటలకు స్టార్ట్ చేస్తాం అనుకుంటే కేక్ మీకు 8 గంటల గట్ల. అదే లేటుగానే ఇస్తారు. పర్మనెంట్ అది పర్మనెంట్.
ఏం చేస్తుంది ఐడియా అవుతుంది ప్యాటర్న్ స్వీట్గా చీన అసలే కాదు, నేను నా పేరు వేయించుకుంటా, నీ పేరు వేయించుకుంటా. టాటూ ఐడియా మమ్మీదే. టాటూ వేయించుకుందాం అనుకుంటున్నానే. ఇక్కడ రేపు పోదామా, ఇక్కడ ఏమైనా షాపులు ఉన్నాయో చూడాలి. నేను ఇంకా ఆన్లైన్లో వెతికితే దిల్షనార్లో ఉందంటే దిల్షనార్కి ఇంకా అప్పుడప్పుడు వేయడం. ఫోన్ చేసి ఎట్లా ఎంత అవుతుంది ఎట్లా అంటే ఇంచెస్ బట్టి ఉంటుందని చెప్పిండు. ఇంకా అడిగిపోయి ఇంకా టాటూ ఎంత ఒక 20 minutesలో వేసేసి ఉండు. నొప్పి లేవలేదంట ఆమెకి, చీమ పుట్టినట్టు కూడా లేదంట అసలు. అసలు నొప్పి పర్మనెంట్ ఎందుకు వేయించుకున్నావు అమ్మా? టెంపరీ అయితే అంటే అది ఏమైందంటే మన ముసలిలో కొద్దిగా స్కిన్ సాగుతుంది కదా, స్కిన్ సాగినప్పుడు ఆ పేరు కూడా సాగిపోతుంది, గల్లీ తగ్గుతుంది. అంటే నువ్వంటే ఇష్టం అంట, నేనంటే ఇన్నే ఉంటా కాబట్టి తక్కువ పడతాను, నువ్వు ఎక్కువ అంటే అందుకే నేర్పించుకున్నాను. నెక్స్ట్ డాడీ ఫోటో వేయించుకుంటా. నేను అన్న జస్ట్ విఎస్ అని పెట్టియచ్చు కదా నన్ను, అందరూ వస్తాం కదా అంటే విఎస్ వద్దు అట్లా అన్న గిఫ్ట్ ఏమి ఉంటుంది మళ్ళా అని అట్లా పెట్టించిందట. అన్నయ్యతో మాట్లాడుతూ మమ్మీ అయితే కొంచెం ఎమోషనల్ అయిపోయింది. ఎందుకంటే 3 years అయింది మా అన్నయ్య మాతో బర్త్డే సెలబ్రేట్ చేసుకుని. 3 years నుంచి యూఎస్లోనే చేసుకుంటుండు. ఇంకా అబ్రాడ్లో ఉంటాడు కాబట్టి ఇంకా మాకు కూడా అలవాటు అయిపోయింది అనమాట. ప్రతిదీ కొంచెం కష్టంగా ఉంటుంది, కొంచెం కాదు చాలా కష్టంగానే ఉంటుంది, బట్ తప్పదు. ఇంకా డైరెక్ట్గా మీట్ అవ్వలేకపోయినా కూడా ఇంకా వీడియో కాల్స్లో చూసుకొని హ్యాపీగా ఫీల్ అవుతాము. ఇంకా మా అన్నయ్యతో కొద్దిసేపు మాట్లాడి ఇంకా పడుకొని ఇంకా మార్నింగ్ లేసే వరకు మా మమ్మీ అయితే గులాబ్ జామ్ చేస్తుంది. మా ఇంట్లో ఎవరి బర్త్డే అయినా కూడా మేము మంచిగా సెలబ్రేట్ చేసుకుంటాము. కొన్నిసార్లు అందరినీ పిలిచి గ్రాండ్గా జరుపుకుంటాము, కొన్నిసార్లు కుదరలేదనుకో ఇంకా మేమైతే ఇంట్లో వరకు అయినా సరే మంచిగా మాకు ఇష్టమైన ఫుడ్ అయితే చేయించుకుంటాం మమ్మీతోని. ఇంకా మమ్మీ ఫస్ట్ చేసేస్తుంది మేము అడగక ముందుకే. చికెన్ కూడా మ్యారినేట్ చేసి పెట్టింది మమ్మీ. ఇంకా KFC చికెన్ అయితే చేస్తుంది. మా మమ్మీ అయితే మస్తు అంటే మస్తు మంచిగా చేస్తుంది వంటలు, చాలా బాగుంటది, టేస్టీగా ఉంటాయి అనమాట మమ్మీ చేసే ఏ వంట అయినా కూడా. నేను వీకెండ్స్ మమ్మీని కలవడానికి వెళ్ళినప్పుడు మా మమ్మీ అయితే చాలా వెరైటీసే చేస్తుంది. నాకు నచ్చిన ఐటమ్స్ చేసి అయితే ముందే పెడుతుంది అనమాట, నేను వెళ్ళంగానే తినాలని చెప్పేసి. ఈసారి బర్త్డే స్పెషల్స్ వచ్చేసి KFC చికెన్, బగారా రైస్, కీరా ఆనియన్, థమ్స్అప్, ఇంకా గులాబ్ జామ్. ఈసారి జర తక్కువనే చేసింది మమ్మీ. ఇంకా నార్మల్గా మరి ఎక్కువ సెలబ్రేట్ కూడా ఏం చేసుకోవట్లేం కదా, ఇంట్లో మా వరకైనా కూడా నచ్చిన ఐటమ్స్ మాత్రమే చేసింది మా కోసం. ఇంకా మా అన్న రియాక్షన్ కూడా చూసిరు కదా టాటూది అయితే. అసలు మా అన్నకి టాటూ వేయించుకుంటే అస్సలు నచ్చదు, అందుకనే ఆయన రియాక్షన్ అట్లుంది. లైక్ ఎందుకు వేయించుకుంది మా మమ్మీ అన్నట్టు ఎక్స్ప్రెషన్ ఇచ్చిండు మా అన్న. ఇంకా మా మమ్మీ ఇష్టంతో వేయించుకుంది కాబట్టి ఇంకేం అనలేకపోయిండు. ప్రతి బర్త్డేకి నేనే ఫస్ట్ విష్ చేయాలనుకుంటా మా అన్నకి, అండ్ చాలా ఇయర్స్ నుంచి అదే కంటిన్యూ అవుతుంది. మా అన్న ప్రతి బర్త్డేకి నేను మాత్రమే ఫస్ట్ విష్ చేస్తా. మా అన్న ఎప్పుడు హ్యాపీగా హెల్తీగా ఉండాలని నేను ఆ దేవుడిని అయితే ఎప్పుడు కోరుకుంటా. అండ్ చాలా మందికి తెలుసు ఒకరికొకరు మేమిద్దరం ఎట్లా సపోర్టివ్గా ఉంటామని చెప్పేసి. నేను మా అన్నయ్య, నన్ను మా అన్నని చూసి చాలా మంది చిన్నపిల్లలు అయితే ఇన్స్పైర్ అవుతారు అనమాట. లైక్ అన్న చెల్లి బాండ్ ఎట్లుండాలని చెప్పేసి. లైక్ చిన్నప్పుడు ఫైట్ చేసినా కూడా పెద్దగా అయినాక ఒకరికొకరు ఎంత సపోర్టివ్గా ఉన్నదని చెప్పేసి చూస్తారనమాట చాలా మంది నేర్చుకుంటున్నారు కూడా పిల్లలు. మాకైతే చాలా నచ్చుతుంది అట్లా నేర్చుకునే వాళ్ళని చూస్తే. ఇంకా నేను ఫ్రెష్ అయిపోయి ఇంకా ఫుడ్ అయితే ప్యాక్ చేస్తున్నా. ఎవరి కోసం ప్యాక్ చేస్తున్నానో గెస్ట్ చేయండి. అప్పటి వరకు ప్రెసెంట్ అయితే నేను గులాబ్ జామ్ తీసుకున్నా, గులాబ్ జామ్ బాక్స్లో పెట్టేసి ఇది కూడా ప్యాక్ చేస్తున్నా. నెక్స్ట్ వచ్చేసి చికెన్, బగారా రైస్, థమ్స్అప్, చిప్స్ ఇవన్నీ అయితే తీసుకుంటున్నా. ఇవన్నీ ప్యాక్ చేసి నేను మా పెద్దమమ్మీ వాళ్ళ ఇంటికి తీసుకెళ్తున్నా. ఎందుకు మా పెద్దమమ్మీ వాళ్ళ ఇంటికి తీసుకెళ్తున్నా అంటే ఇంకా మా అక్క చెల్లి వాళ్ళ పిల్లలు అయితే ఇక్కడే ఉన్నారు, అందుకని చెప్పేసి పిల్లల కోసం తీసుకొని వెళ్తున్నా. నేను తీసుకునే దాంట్లో ప్రతి ఒక్కరికి ఒక్కొక్క ఫేవరెట్ ఉందన్నమాట పిల్లలకి, అందుకని చెప్పేసి ఇవన్నీ బాక్స్ అయితే ప్యాక్ చేసుకున్నా అనమాట. ప్యాక్ చేసుకొని తీసుకొని వెళ్తున్నా ఫుడ్ని. ఇంకా మమ్మీ వాళ్ళ ఇంటి దగ్గర నుంచి అయితే పెద్ద మమ్మీ వాళ్ళ ఇల్లు కనిపిస్తుంది. ఇంకా పెద్ద మమ్మీ వాళ్ళ బిల్డింగ్ ఎక్కితే మమ్మీ వాళ్ళ ఇల్లు కూడా కనిపిస్తుంది. ఇక్కడ మీకు కనిపిస్తున్న బిల్డింగ్ పెద్ద మమ్మీ వాళ్ళది. ఇంకా అక్కడికైతే నేను నడుచుకుంటూ వెళ్ళాలి. వాకబుల్ డిస్టెన్స్ ఒక 5-6 ఇల్లులు ఉంటాయేమో మధ్యలో అంతే. సో ఇంకా నేనైతే ప్రెసెంట్ ఇంకా పెద్ద మమ్మీ వాళ్ళ ఇంటి దగ్గరికి అయితే స్టార్ట్ అయిపోతున్నా. ఇంకా మమ్మీ అయితే ఫాస్ట్గా వెళ్ళమని చెప్పింది, ఎందుకంటే ఫుడ్ కొంచెం హాట్గా ఉన్నప్పుడు తింటేనే బాగుంటుంది కదా. అండ్ నేను అక్క వాళ్ళకి ఇంకా పిల్లలకైతే ఫోన్ చేసి అయితే ఏం చెప్పలేదు నేను వస్తున్నా అని. నేనైతే డైరెక్ట్గా వెళ్ళిపోతున్నా అనమాట పిల్లల రియాక్షన్ చూడాలని. ఎవరు మెట్లెక్కినా కాలు నొప్పి లేవదు, కానీ మా పెద్ద మమ్మీ వాళ్ళ మెట్లెక్కితే ఫుల్ కాలు గుంజుతాయి. అదేందో వెరైటీగా ఉంటాయి ఆ స్టెప్స్ అయితే. ఇంకా నన్ను చూసి మా వాళ్ళైతే నవ్వుకుంటే ఇంకా లోపలికి వెళ్ళిపోతున్నారు స్వీట్ పిన్ వచ్చిందని. పిల్లలకి కొన్ని ఫుడ్ ఐటమ్స్ తీసుకొని వచ్చిన. నిన్న నాకు శాండీకి ఐస్ క్రీమ్ ఇవ్వమంటే ఇవ్వలేదు. సో నాకు మీరు చూడొద్దు, నాకు అండ్ డింపుల్కి ఐస్ క్రీమ్, మన ఇద్దరికి కదా. లవ్ యూ. నిన్న ఈమె ఐస్ క్రీమ్ ఇవ్వమంటే నీకు ఇవ్వను అది ఇదని అన్నది. కానీ ఏడ్చినట్టు వస్తున్నాను.
ఓకే. వంశీ మామ బర్త్డే అని ఎమోషనల్ అవుతుంది. వంశీ మామ ఇక్కడ లేడని. ఐస్ క్రీమ్ కరిగిపోతుంది. ఏం కాదు, ఏడు ఒక మామ వాళ్ళ నెక్స్ట్ ఇయర్ వరకు వస్తాడు. గైస్ ఐస్ క్రీమ్, But it's not an ice cream. తీసుకో నీకే. I know it's not an ice cream. నాకు ఆ థాట్ రాలేదు. తీసుకో ఐస్ క్రీమ్ ఓపెన్ చేయి. Chocolate. ఐస్ క్రీమ్ ఓపెన్ చేయి. అయ్యో మనం ఇప్పలేదు కదా ఐస్ క్రీమ్. నేను ఓడిపోమన్నాడే. ఏంది అది? పగారనమ్మా. ఎంత నేను ఐస్ క్రీమ్ గైస్ ఇది వచ్చేసి ఐస్ క్రీమ్ తీసుకో. సాన్విక్ చెప్పిర్రా ఏంది? ఓపెన్ చేయి. కొత్త ఫ్లేవర్ అయ్యింది. కొత్త ఫ్లేవర్ ఐస్ క్రీమ్ అన్నమాట. ఐస్ క్రీమ్ నెక్స్ట్ వచ్చేసి చిప్స్. నాదేది? ఇదా లేవు కదా. నేను ఈయనే ఉన్నా కదా. అయ్యో నేను ఈయనే ఉన్నా కదా. ఓకే నెక్స్ట్ వచ్చేసి కేక్. జున్నుస్ ఫేవరెట్ థమ్స్ అప్. డింపుల్ ఫేవరెట్ బింగో. సాన్విక్ జిన్నికి థమ్స్ అప్. శాండ్విచ్ స్పెషల్ చికెన్. ఏముంటుంది ఇలా? It's a leg piece. ఏముంటుంది అనుకుంటున్నా ఎక్స్పెక్ట్. ఫిష్ ఫ్రై, చికెన్ ఫ్రై. ఓపెన్ చేసి ఫిష్ ఫ్రైయా చికెన్ ఫ్రైయా? Chicken fry. వా చికెన్ ఫ్రై. Wow. Next ఇంకేమున్నాయి? Next తవ- ఇంకేమున్నాయి? తవకాలలో బయట పెట్టినట్టే వెళ్తున్నాయి అన్ని. వాట్ ఈస్ దాట్? Chicken curry. నో కేక్. Chocolate. yes Cake. కేక్. no cake oil చాక్లెట్. no Chocolate. it's a Baru's favorite also. గులాబ్ జామ్. Yes. Sanvika favorite. సిస్రకి గులాబ్ జామ్స్ అన్ని. Sanvika favorite. ఏ దాని favorite ఏ దాని చెప్పలేదు. తెలుసు దీనికి దానికి చికెన్ ఎక్కువ కదా చికెన్ చికెన్ కన్నా గులాబ్ జామ్. చికెన్ దీనికి గులాబ్ జామ్ దానికి ఎక్స్చేంజ్ చేసుకోరు ఇక. నీకు చికెన్ సిగ్గైతున్నది కదా. మాకేం తెలియదు. ఓన్లీ కిడ్స్ ఓన్లీ మా మేము కిడ్స్ ఆమె పెద్ద మనిషి మేము అందరం కలిసి friends కాదు, ఉన్నాము. నేను ఐస్ క్రీమ్ అంటే నిజంగానే ఐస్ క్రీమ్ అనుకున్నా. హలో సంతోషం ఇంకా పెద్దమమ్మీ వాళ్ళ ఇంటికి వెళ్ళాక పెద్దమమ్మీ అయితే కేక్ తెప్పించింది. ఇవాళ వంశీ బర్త్డే మాత్రమే కాదు, వంశీ అంటే మా అన్న కదా, మా అన్న బర్త్డే మాత్రమే కాదు మా అక్క బర్త్డే కూడా. ప్రెసెంట్ అక్క అయితే మాతో లేదు, ఎక్స్పైర్ అయిపోయింది. అందుకని మా అక్క అయితే ఇప్పుడు వీడియోలో అయితే కనిపించలేరు. బట్ నేను ఫోటో అయితే యాడ్ చేస్తాను మా అక్కది. ఎవ్రీ ఇయర్ అక్క అండ్ అన్న ఇద్దరు కలిసి అయితే కేక్ కట్ చేస్తుండే midnight 12కి. మేము అందరం మస్తు ఎంజాయ్ చేస్తుండే అనమాట కజిన్స్ అందరమే. ఎందుకంటే ఎప్పుడు కలుస్తూ ఉంటుండే, ఎవ్రీ వీక్ కలుస్తూ ఉంటుండే మేము అందరం అయితే. అండ్ ఇట్లా బర్త్డే సెలబ్రేషన్స్ కూడా మంచిగా చేసుకుంటుండే అందరం కలిసి. ఇంకా వీళ్ళిద్దరిది అక్కది అన్నది ఇద్దరిది ఒకటేసారి కదా, ఇంకా అందరం ఒకటే దగ్గర ఉండి మస్తు అంటే మస్తు ఎంజాయ్ చేసుకుంటూ ఉంటుండే. బట్ ఇప్పుడైతే మిస్ అవుతున్నాం ఆ సెలబ్రేషన్స్ అన్న అయితే. సో ఇప్పుడైతే అక్క అండ్ అన్న బర్త్డేకి మేము కేక్ కటింగ్ చేస్తున్నాం అనమాట. నేను, శాన్వి, డింపుల్ అండ్ జున్ను. ఆరు పాప చూడండి ఎంత క్యూట్ గా చూస్తుందో. అది కట్ చేయొద్దని చెప్పేసి దాంతోనైతే కేక్ కటింగ్ చేయించట్లేము, మేమే కట్ చేస్తున్నాము. ఇంకా హ్యాపీ బర్త్డే అని చెప్పుకుంటూ మేమైతే కేక్ కట్ చేస్తూ ఉన్నాము. మా ఆరు అయితే బొమ్మలాగానే ఉంది చూడండి, ఎంత క్యూట్ గా ఉంటుందో అసలు. మా పొట్టిదైతే ఎట్లా పెడితే అట్లనే ఉంటది, బొమ్మలాగానే స్టిక్ అయిపోతుంది అనమాట మనకి. మా డింపుల్ కి అయితే సిగ్గు అవుతుంది అనమాట, అందరిని చూస్తే మాకు సిగ్గు అవుతుంది. అందుకని చెప్పేసి ఆమె సైలెంట్ గా చూస్తూ ఉంది, మరీ ఎక్కువ వెళ్ళట్లేదు అనమాట, ఇన్వాల్వ్ అవ్వట్లేదు. ఇంకా కేక్ తినిపిస్తే అయితే కేక్ తింటున్నారు. పిల్లలందరికైతే కేక్ పెట్టేసిన. ఇంకా మా ఆరు పాపకి పెట్టినట్టు యాక్టింగ్ చేస్తున్నా అనమాట. ఇంకా మా అక్కనేమో వద్దే వద్దే అని సైడ్ నుంచి అంటుంది. ఇంకా అంత చిన్న పాపకి నేను ఎట్లా పెడతాండి, ఏం పెట్టాను. బట్ ఇంకా మా అక్క ముందు అట్లా యాక్ట్ చేస్తాను అనమాట, మా అక్కని భయపెట్టిద్దామని చెప్పేసి. ఇంత కూడా ఏడవకుండా ఎట్లా కూర్చుని చూడండి, అసలు ఏడవని కూడా ఏడుస్తలేదు. మంచిగా మేము ఎట్లా తిప్పుతుంటే అట్లా తిరుగుతుంది, బొమ్మ తిరిగినట్టే తిరుగుతుంది అసలు. ఇంకా అందరికి బాయ్ చెప్పేసి నేనైతే ఇంటికి వెళ్ళిపోయినా. ఇంకా మా సెలబ్రేషన్స్ చూసినప్పుడు మా అన్న సెలబ్రేషన్స్ కూడా చూడాలి కదా ఎట్లా చేసుకున్నాం
చేసుకున్నా అని చెప్పి ఇంకా వాళ్ళ ఫ్రెండ్స్ అయితే సెలబ్రేట్ చేసినారు. ఇట్లా మా ఇంట్లో మా బర్త్డేస్ అయినా మా ఫంక్షన్స్ ఏమైనా చిన్న చిన్నవి జరిగినా కూడా మా అన్నయ్య అక్కడ యూఎస్లో వాళ్ళ ఫ్రెండ్స్కి పార్టీ ఇస్తూ ఉంటాడు. ఎందుకంటే మేము ఇక్కడ సెలబ్రేట్ చేసుకున్నట్టు ఆయన అక్కడ వాళ్ళ ఫ్రెండ్స్తో సెలబ్రేట్ చేసుకుంటాడు. ఎందుకంటే ఇంకా అక్కడనే ఫ్రెండ్సే ఫ్యామిలీ కాబట్టి ఆ ఫ్రెండ్స్నే ఫ్యామిలీలా ఫీల్ అయిపోయి వాళ్ళతోనే సెలబ్రేట్ చేసుకుంటాడు మా హ్యాపీ మూమెంట్స్ అన్ని. మరి మీ అన్న బర్త్డేకి నువ్వేం గిఫ్ట్ ఇచ్చినావు అని చాలా మంది అనుకుంటారు కదా. సో నేనేం గిఫ్ట్ ఇచ్చిన అంటే చాలా చాలా పెద్ద గిఫ్టే అండి నేను ఇచ్చింది. ఫైనలీ రివీల్ చేసేస్తున్నా. ఆ గిఫ్ట్ వచ్చేసి నేనే. మా అన్నకి పెద్ద గిఫ్ట్ అంటే నేనే అనమాట. అంతకుమించి ఇంకేం గిఫ్ట్ ఉంటుంది మా అన్నకి. అందుకని చెప్పేసి ఈసారి గిఫ్ట్స్ ఏం లేవు, ఈ చెల్లెనే ఆయన గిఫ్ట్. 2022లో నేను మా అన్నకు ఒక చిన్న సర్ప్రైజ్ అయితే ఇచ్చిన. వీడియో ఎండ్ వరకు ఉండి చూడండి. సో వీళ్ళందరూ మా అన్నయ్య వాళ్ళ ఫ్రెండ్స్. ఇంకా వీళ్ళే సెలబ్రేట్ చేసిరు అనమాట మా అన్నయ్య బర్త్డే. ఆల్మోస్ట్ 3 years నుంచి ఇంకా వీళ్ళే సెలబ్రేట్ చేసిరు. ఇంక 2-3 మిస్ అయినట్టున్నారు అంతే. ఇంకా సర్ప్రైజ్ వీడియో అన్న కదా 2022లో. సో ఇదే వీడియో. థ్యాంక్ యూ. వావ్, థ్యాంక్ యూ. నేను ఈ గిఫ్ట్ అయితే నేను డిగ్రీ లాస్ట్ సెమ్ లో ఉన్నప్పుడు ఇచ్చిన మా అన్నకి. చదువుకుంటున్నప్పుడు మనీ ఎట్లా వచ్చినాయి అంతగానం గోల్డ్ కొనేంత అని మీకు డౌట్ వచ్చి ఉండొచ్చు కదా. నేనైతే మా మమ్మీ వాళ్ళ షాప్ లో కూర్చుంటుండే. మా మమ్మీ వాళ్ళకి బ్యాంగిల్ స్టోర్ ఉంది. సో కాలేజ్ అనేది హాఫ్ డేనే ఉంటుంది. అందుకని మిగతా హాఫ్ డే మొత్తం షాప్ లోనే నేను టైం స్పెండ్ చేస్తుండే, కూర్చుంటుండే. ఫ్రీగా ఎందుకు కూర్చుంటే నేను అమౌంట్ తీసుకునే కూర్చుంటుండే. అందుకని చెప్పేసి ఆ అమౌంట్ అంతా జమ చేసి మా అన్న గిఫ్ట్ ఇచ్చిన. సో గోల్డింగ్ చేయించి ఇచ్చిన. అండ్ అప్పట్లో గోల్డ్ రేట్ కూడా తక్కువ ఉంటుండే కదా. నాకు 45,000 to 50,000 పడ్డది అనమాట అప్పట్లో తులంకి. సో ఇంకా నేనైతే అమౌంట్ జమ చేసిన. అది 1-2 days లో కూర్చుంటే కాలేదు, ఆర్ 1 or 2 months లో కూర్చుంటే కాలేదు. నేను కంటిన్యూస్ గా 2.5 years షాప్ లో కూర్చొని జమ చేసిన అనమాట పైసలు. నాకు ఫ్రీగా కూడా వద్దంటుండే అమౌంట్. నా కష్టంతోనే నేను మా అన్నకి చేయించాలి అట్లా అనుకున్నా, లైక్ గోల్డ్ ఇవ్వాలనుకున్నా. సో అందుకని చెప్పేసి నేను షాప్ లో కూర్చొని మరి అట్లా మా అన్నకి సేవ్ చేసి నేను గిఫ్ట్ అయితే ఇచ్చిన. మా ఫ్యామిలీలోనే ఒకరైతే నాకు గోల్డ్ పిచ్చి ఉంది అని అన్నారు. ఎవరికి ఉండదండి గోల్డ్ పిచ్చి, మీకు లేదా? ఎవరికైనా సరే గోల్డ్ ఇష్టం ఉంటుంది. ఒకవేళ అంత ఇష్టం లేదనుకో, మీ దగ్గర ఉన్న గోల్డ్ అంతా నేను మా అడ్రస్ చెప్తే అక్కడ వచ్చి ఇచ్చిపోండి. ఆల్రెడీ ఇల్లు కూడా తెలుసు కాబట్టి ఇక్కడైతే ఇచ్చేసి వెళ్ళిపోండి. ఎందుకంటే నాకు గోల్డ్ పిచ్ ఉంది, మీకు గోల్డ్ పిచ్ అసలు లేదు కదా. అందుకని చెప్పేసి ఇక్కడ పెట్టేసిపోండి, మంచి పని అవుతుంది. అప్పుడు మీకు కూడా తెలుస్తుంది అప్పుడు గోల్డ్ వాల్యూ అనేది. గోల్డ్ అయినా సరే లేదా దేని మీద ఇన్వెస్ట్ చేసినా కూడా అది మనకి ఫ్యూచర్ లో ఉపయోగపడేటట్టే ఉండాలి. అది మాకు చిన్నప్పటి నుంచి మాకు తెలుసు. ఇప్పుడు సపోజ్ నాకు ఏ ఆపద వచ్చినా కూడా నేను గోల్డ్ పెట్టి నేను అమౌంట్ తీసుకుంటా అన్న ధైర్యం అనేది ఉంటది. లైక్ గోల్డ్ అనే కాదు, దేని మీదైనా ఇన్వెస్ట్ చేస్తే మనకు ప్రాఫిట్ వచ్చేటట్టే చూసుకోవాలి. వేస్ట్ థింగ్స్ మీద ఇన్వెస్ట్ చేస్తే అసలు ఏమీ రాదు. మనకి ప్రాఫిట్ వచ్చేటట్టు కూడా ఆలోచించుకోవాలి. అది బేసిక్ థింగ్ అనమాట. సో ఇవన్నీ తెలివిలేని వాళ్ళకి చెప్పి కూడా లాభం ఉండదు. తెలివిలేని వాళ్ళు గోల్డ్ పిచ్చి ఉంది అది ఇదని అంటారు. పిచ్చ లైట్ తీసుకోండి, గోల్డ్ కొనుక్కోండి. మీకు గోల్డే కాదు, మీరు దేని మీద అయినా కూడా ఇన్వెస్ట్ చేసుకోండి, మనకు ప్రాఫిట్స్ వచ్చేదైతే. మనము పైసలు వేస్ట్ చేస్తే తప్పు, కానీ మనం ఉపయోగపడేది చేస్తే అస్సలు తప్పేం కాదు. ఎవరైనా కూడా పిచ్చ లైట్ తీసుకోండి, ఎవరిని ఎంతలో ఉంచాలో అంతలోనే ఉంచండి. సో ఇవన్నీ వదిలేస్తే ఇంకా మా అన్నయ్య అయితే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యిండు. ఇంకా ఎమోషనల్ అయింది అనమాట. లైక్ ఏడుపు వచ్చేస్తుంది గిఫ్ట్ చూస్తే అని. సో 2022లో ద బెస్ట్ గిఫ్ట్ అనమాట ఇది. ఇంకా తర్వాత గిఫ్ట్స్ అయితే ఆన్లైన్లోనే ఇచ్చుకున్నాం మేము. సో ఫైనలీ వన్స్ అగైన్ హ్యాపీ బర్త్డే అన్న. ఆల్వేస్ బీ హ్యాపీ అండ్ పీస్ఫుల్. మే ఆల్ యువర్ డ్రీమ్స్ సీ ట్రూ. లవ్ యూ అన్న అండ్ ఐ మిస్ యూ. Thanks for watching. Subscribe Memories of Anha for more videos.